ఈ సమాధి కట్టడానికి ముందు ఈ తోటలోనే పాతిపెట్టారు. కట్. వెరీ గుడ్ విష్ణు సార్. మీరు ఎప్పుడంత కథ చెప్తారో అది అమంత మందిని కట్టిపడేస్తుంది. వాళ్ళు అమెరికా నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చారు. ఆహా. చివరిగా ఒక ప్రశ్న విష్ణు సార్. అందరికీ తాజ్ మహల్ గురించి కాంట్రవర్సీ తెలుసు. నేను మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నానంటే, నిజానికి షాజహాన్ తాజ్ మహల్ని కట్టించారా? హిస్టరీలో చూస్తే కొందరేమో షాజహాన్ కట్టించలేదంటున్నారే సార్. అవన్నీ కూడా వదంతులు మాత్రమే. విష్ణు సార్, ఆ ఈ ఫోటో ఒకసారి చూడండి. ఈయనొక గైడ్, ఆగ్రాలో, పేరు మహేంద్ర దాస్. ఆయన 1970లో అమెరికన్ ఆర్కాలజిస్ట్ పీటర్ విలియమ్స్ ని ఇంకా విఎన్ వాట్స్ ని తాజ్ మహల్ కి కిందున్న ఛాంబర్ కి తీసుకొచ్చారు. వారేమంటున్నారంటే ఇదొక హిందూ ప్యాలెస్ అట. వాళ్ళు అతని కాలర్ ని పట్టుకుని అడుగుతున్నారు. మేడం, నేను సర్టిఫై గైడ్ని. నేను తప్పుడు మాటలు చెప్పాను, సారీ. విష్ణు సార్, కట్. 5 minutes. విష్ణు సార్ ప్లీజ్ ప్లీజ్ ఆగండి సార్. విష్ణు సార్ ప్లీజ్ ఒక 2 minutes అంతే. నేను చెప్పేది కాస్త వినండి. విష్ణు సార్, మీకు తెలిసినట్టుగానే మన ఇండియాలోని హిస్టరీ చాలా ఏళ్లుగా కట్టడి చేసే ఉంది. తాజ్ మహల్ గురించి తెలియని ఎన్నో విషయాలని డాక్యుమెంటరీగా చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆ కనిపెట్టలేని నిజాలన్నీ మీరే నాకు చెప్పగలరు విష్ణు సార్. కారణం ఇక్కడున్న వాళ్ళలో మీరే చాలా సీనియర్, అలాగే ఒక మంచి గైడ్ కూడా. ప్లీజ్ మాకు మీ సాయం కావాలి సార్. మీరు ఎదురు చూస్తున్న నిజాన్ని బయటికి తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ చివరికి వాళ్ళు ఓటమి పాలయ్యారు. ఈ నిజం వల్ల మీకేం లాభం? దీన్ని మీరు కేవలం గుర్తింపు కోసమే కదా చేస్తున్నారు. ఒక పని చేయండి, షాజహాను ఆయన ప్రేమకు గుర్తింపు మీకు ఎంతో కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు, డబ్బు తీసుకొస్తాయి. విష్ణు సార్ ప్లీజ్, నేను చాలు. థ్యాంక్ యూ మేడం. మనోజ్, వస్తున్నానన్నా. సరే సరే మనోజ్, ఈసారి విష్ణు అన్న నన్ను ఎలాగైనా గెలిపించాలి. ఇదే మీ చివరి పెగ్గన్నా. కొంచెం మెల్లగా తాగండి, మంచి ఫన్ను ఎక మీదటే ఉంటుంది. నీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? ఇన్ని సంవత్సరాలుగా మనం తాజ్మహల్ గురించి చెప్పిన కథలన్నీ కూడా ఒకవేళ అన్నీ కూడా అబద్ధాలే అయితే ఏం జరుగుతుంది చెప్పు? మనల్ని మనమే క్షమించుకోగలమా? అరే ప్లీజ్ అన్నా, మీరు 2 రౌండ్ పోసుకున్నారంటే మీలో ఉండే ఫ్రీడమ్ ఫైటర్ అలాగే బయటకు వచ్చేస్తాడన్నా. మేము దీని గురించి చాలా సార్లు మాట్లాడాం కదా. అవును కదా. కానీ అన్నా, దానిలో నుంచి మీరు బయటికి రాలేకపోయారు. అది ఒకవేళ వదంతి అయి ఉంటే? పుకార్లు ఒక్కోసారి నిజాలు కావచ్చు, అవునా? అది నిజం కూడా కావచ్చు. ఒక్కోసారి టూరిస్టులు కూడా దీన్ని కథలు అడుగుతూ ఉంటారు. నేనేం చెప్పగలను? నేను అబద్ధమే చెప్పాలి, పొయ్యినే నిజంగా చెప్పాలి. సింబల్ ఆఫ్ లవ్. నీచంగా ఉంది. ఆ అమ్మాయి నన్ను కరెక్ట్ ప్రశ్నే అడిగింది. అన్నా, అది ఒకవేళ నిజమే అయినా గానీ మీరు గొంతెత్తి మాట్లాడేంత మాత్రాన సరిపోతుందా? మీరు ప్రశాంతంగా ఉండండి, అందరూ చూస్తున్నారు. చూసారా? అవును, మనం ఎందుకని ఇలా గుడ్డివాళ్ళగా ఉండాలి చెప్పు? చూడు, బాగా చూడు. నువ్వు ఎక్కడైనా సమాధికి పైన ఇలా డుమ్ము ఉండడాన్ని చూసావా? పైన ఒక కలశం, కింద డజన్ల లెక్కలో గదులు ఉన్నాయి. అదీగాక ఆ గదులకి ఎటువంటి తలుపులు కూడా లేవు. అలా అయితే తాజ్మహల్కి మనం డిఎన్ఏ టెస్ట్ చేయగలమా ఏంటి? అంతేకాదు, డిఎన్ఏ టెస్ట్ అనేది ఒక జోక్ కాదు. ఒక బొట్టు రక్తంలో మన బాడీ చరిత్ర తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక రాయిని తీసుకుని ఇది ఎప్పుడు కట్టారని తెలుసుకోవాలి. అయితే అయిపోతుందిగా. ఆ తాజ్ మహల్ కి మీరే డిఎన్ఏ టెస్ట్ చేసి పంపించండి, అంతే కదా? ఏంటయ్యా చెప్పారు? చూడండి అన్న, రెచ్చగొట్టకన్నా. ప్రశాంతంగా ఉండండి. అది మాత్రమే కాదు, అన్న దగ్గర ఆ అమ్మాయి ఇలా ఇంటర్వ్యూకి రావడంతో మతి భ్రమించిందంట. అంతేగా? చెప్పేది వినండి. అరే, అనవసరంగా ఎక్కిన మంతు దించొద్దన్నా. నిజాన్ని తెలుసుకోవడం కోసం ప్రజలు ఎంతకాలం నుంచో ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయన మత్తు గురించి దిగులు పడుతున్నారు. అరే అన్నా, దయచేసి నన్ను అనవసరంగా అవమానపరచొద్దు, అర్థమైందా? ఇందుకోసం జీవితాలు వేస్ట్ చేసిన అందరూ మూర్ఖులని తెలుసుకోండి. ఎంత ధైర్యం ఉంటే అందరినీ మూర్ఖులు అంటావు? నిన్ను వదిలేయండి అన్న.